బాంధనిక మాదిరి, కన్సల్టెంట్ ఎట్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్, వనస్థలిపురం బ్రాంచ్. సిఎస్ఎఫ్ రైనోరియా ఉండే వాళ్ళు పేషెంట్స్ ఎలాంటి కంప్లైంట్స్తో ప్రజెంట్ చేస్తారు. చూసినట్టయితే ఇట్లా ఎప్పుడైతే హెడ్ ఇలా ఫార్వర్డ్ బెండింగ్ చేస్తారో, ఇలా ఉంచినప్పుడు ఇట్లా కంటిన్యూస్గా వాటర్ లాగా లీకేజ్ అయిపోతూనే ఉంటుంది. నార్మల్గా మనకి జలుబు వల్ల వచ్చిన చీమిడి కానీ అది అంతా ఇట్లా వన్స్ మనం నోస్ బ్లో చేసుకుంటే ఇట్ విల్ ఫ్లో బ్యాక్, అంటే వెనక్కి పీల్చుకోవచ్చు. బట్ ఈ సిఎస్ఎఫ్ లీక్ అనేది ఈవెన్ మనం నోస్ పైకి పీల్చుకున్నా సరే వెనక్కి అనేది రాదనమాట. సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. అండ్ దీంతో పాటు వాళ్ళకి హెడ్ ఏక్స్ రావడము, గిడ్డినెస్, అంటే ఎక్కువ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ వెళ్ళిపోవడం వల్ల గిడ్డినెస్, కళ్ళు తిరిగినట్టు అనిపించడం, హెడ్ ఏక్ రావడం, ఇలాంటి కంప్లైంట్స్ చెప్తారు. అండ్ యూజువల్గా ఎర్లీ మార్నింగ్ లేచి తల వంచంగానే ఇట్లా కంటిన్యూస్గా డ్రిబుల్ అయిందని చెప్తారు. ఎందుకు ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ఎందుకంటే వెన్ ఎవర్ ద పేషెంట్ లైస్ డౌన్, పడుకున్నప్పుడు ఈ మన సైనసెస్లో అంతా ఈ సిఎస్ఎఫ్ అంతా రిజర్వాయర్ అంటే నిండిపోయి ఉంటుంది. వన్స్ మార్నింగ్ లేచి ఇలా బెండ్ అవ్వగానే అది కంటిన్యూస్గా డ్రిబుల్ అయిపోతుంది అనమాట. ఇలాంటి సిమ్టమ్స్ చెప్తారు పేషెంట్స్. సో దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాం మనం సిఎస్ఎఫ్ రైనోరియా? ఫస్ట్ యూజువల్గా ఈ సిఎస్ఎఫ్ లీక్ అనేది క్రిబ్రిఫార్మ్ ప్లేట్ దగ్గర డ్యామేజ్ అయినా రావచ్చు, రూఫ్ ఆఫ్ ఎథ్మాయిడ్స్ దగ్గర డ్యామేజ్ అయినా రావచ్చు, లేదంటే ఫ్రాంటల్ సైనస్ డ్యామేజ్ అయినా సరే మనకి సిఎస్ఎఫ్ లీక్ అనేది చూస్తాము. అండ్ ఇంకోటి ఈ టెంపోరల్ బోన్ ఫ్రాక్చర్స్, ట్రామా, ఎప్పుడైతే యాక్సిడెంట్స్ జరుగుతాయో మనకి ఇయర్ దగ్గర టెంపోరల్ బోన్ అది ఫ్రాక్చర్ అయినా సరే సిఎస్ఎఫ్ లీక్ అనేది మనం చూస్తాం. సో ఎలా డయాగ్నోస్ చేస్తాం? ఇనీషియల్గా మనము నేసల్ ఎండోస్కోపీ చేసి లీక్ అనేది ఎక్కడ ఉందనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఆఫ్టర్ నేసల్ ఎండోస్కోపీ, ఇఫ్ వీ కాంట్ డిటెక్ట్ ఇన్ నేసల్ ఎండోస్కోపీ, దెన్ వీ కెన్ గో ఫర్ సిటీ సిస్టర్నోగ్రామ్. అండ్ ఈ సిటీ సిస్టర్నోగ్రామ్లో మనం ఒక డై ఇచ్చి ఎప్పుడైతే సిటీ స్కాన్ చేస్తామో ఆ డై అనేది అప్టేక్ ఉంటుంది. ఎక్కడ లీక్ ఉందో అక్కడ మనం వీ కెన్ విజువలైజ్ ద డిఫెక్ట్ అనమాట. సిటీ సిస్టర్నోగ్రామ్, త్రూ ద సిటీ సిస్టర్నోగ్రామ్ మనం కొన్ని ల్యాబ్ టెస్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ఇట్ ఫ్రమ్ నేసల్ సెక్రీషన్స్ ఆర్ సిఎస్ఎఫ్ లీక్ అనేది. బీటా-2 ట్రాన్స్ఫరిన్ అనేది it is only seen in CSF, but it is not seen in these nasal secretions. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సిఎస్ఎఫ్లో మనకి గ్లూకోజ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే మనం నేసల్ సెక్రీషన్స్లో గ్లూకోజ్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద సమ్ ల్యాబ్ టెస్ట్ టు డిఫరెన్షియేట్ సిఎస్ఎఫ్ ఫ్రమ్ నేసల్ సెక్రీషన్స్. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ వచ్చేసి అక్యూట్ కేసెస్లో, అంటే ఇనీషియల్గా ట్రామా అయ్యి సిఎస్ఎఫ్ లీక్ ఉంటే అలాంటి కేసెస్లో వీ కెన్ మేనేజ్ విత్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. కన్జర్వేటివ్ ఎట్లా అంటే బెడ్ రెస్ట్ ఇవ్వడము, పేషెంట్ని ఎక్కువ నోస్ బ్లో చేయకుండా ఉండడము, కాఫ్ చేయొద్దు, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దని చెప్తాము. సో అండ్ ఆ ప్రెషర్ అనేది తగ్గించడానికి కొన్ని డయూరిటిక్స్, అసెటిజోలమైడ్ అనే డ్రగ్ కూడా మనం ఇస్తాము. అండ్ దిస్ ఈస్ ద కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. అండ్ వెన్ ఇట్ ఈస్ క్రానిక్, ఎప్పుడైతే క్రానిక్ కేసెస్, ఈవెన్ అక్యూట్ మేనేజ్మెంట్ సిమ్టమ్స్ కంట్రోల్ అవ్వట్లేదు, క్రానిక్గా ఈ సైనసైటిస్ ఉండి ఫంగల్ సైనసైటిస్ ఉన్న పేషెంట్స్లో బోన్ ఎరోషన్స్ ఉంటాయో వాళ్ళకి సర్జరీ ఈజ్ నెసరీ. సో ఈ సర్జికల్ రిపేర్ అనేది ఎలా చేస్తాము? ఎయిదర్ ఎక్స్ట్రా న్యూరోసర్జికల్ అప్రోచ్లో చేయొచ్చు, ఆర్ త్రూ ద నోస్ ట్రాన్స్నేసల్ ఎండోస్కోపిక్గా కూడా చేయొచ్చు అనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ ఎండోస్కోప్ చేసే సర్జరీలో ఫస్ట్ వీ విల్ ఐడెంటిఫై ద డిఫెక్ట్, ఎక్కడ ఈ డిఫెక్ట్ అనేది ఉంది చూసి అక్కడ, సో వీ విల్ క్లోజ్ ద డిఫెక్ట్ విత్ గ్రాఫ్ట్ అండ్ ఆల్. సో చిన్న డిఫెక్ట్స్ వీ కెన్ క్లోజ్ ఇట్ విత్ ఫేషియల్ ఆటోగ్రాఫ్ట్. అండ్ మోర్ దాన్ 2 centimeters డిఫెక్ట్ అలా ఉంది అంటే వీ కెన్ యూస్ బోన్ ఆర్ కార్టిలేజ్ గ్రాఫ్ట్స్. ఇలాంటి కేసెస్లో మనం పోస్ట్ సర్జరీ హైయర్ యాంటీబయాటిక్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ వల్ల నోస్ నుంచి బ్రెయిన్కి డైరెక్ట్ ఇన్ఫెక్షన్స్ ఈజీగా స్ప్రెడ్ అయిపోయి మెనింజైటిస్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వీ విల్ పుట్ హై యాంటీబయాటిక్ కవరేజ్ ఫర్ ద పేషెంట్. సో దిస్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ CSF leak, CSF రైనోరియా.